morning to everyone. In today's session, we are going to discussing about services. What is the definition of a service? It is an long-running operation performing in background. It is called as service. How many types of services are there? There are two types of services. Those are started services and bounded services. Started services ante enti? A process which is running in background is considered as a started service. It is a traditional service. A remote process which is performing in the same application is considered as స్టార్టెడ్ సర్వీస్. అంటే రిమోట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అంటే సేమ్ అప్లికేషన్లోనే డిఫరెంట్ టాస్క్ పర్ఫామ్ చేయడం, లైక్ ఇంప్లిసిట్ ఇంటెంట్. నెక్స్ట్ మనము అప్లికేషన్ని ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్టెడ్ సర్వీసెస్లో యూజ్ చేసిన అప్లికేషన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్ట్ సర్వీస్ మెథడ్. నెక్స్ట్ వాట్ అబౌట్ బౌండెడ్ సర్వీస్. సో బౌండెడ్ సర్వీస్ అంటే ఏంటి? బైండ్స్ టు ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? మనం ఒక ప్రాసెస్ని ఇట్ సెల్ఫ్ అని చెప్పి పంపించడానికి, లేదంటే మనం ఏ ఇన్స్ట్రక్షన్ ఇవ్వనప్పుడు ఆ ఆపరేషన్ అనేది దానికదే పర్ఫామ్ చేసుకున్న దాన్ని బైండ్ సర్వీస్ అనేది అని అంటాము. సో ఇట్ కెన్ పర్ఫార్మ్డ్ ఆన్ అనదర్ అప్లికేషన్. సో అదర్ అప్లికేషన్స్ పైన ఇంపాక్ట్ అనేది చూపించడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం? బౌండ్ సర్వీస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము మ్యూజిక్ ఆన్ చేసుకొని వింటూ ఉన్నాము, అట్ ద సేమ్ టైం మనకి కాల్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న మ్యూజిక్ అనేది హాల్ట్ అవుతుంది. సో మన యొక్క పర్ఫార్మెన్స్ లేకుండా అనేది హాల్ట్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బైండ్ టు ఇట్ సెల్ఫ్. సో ఈ ప్రాసెస్ రన్ అవ్వడానికి మనకి ఐపీసీ అనేది హెల్ప్ అవుతుంది. ఐపీసీ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. నెక్స్ట్ మల్టిపుల్ టాస్క్ లైక్ నెట్వర్క్ ట్రాన్సాక్షన్, లిజనింగ్ మ్యూజిక్, పీడిఎఫ్ లుకింగ్ ఇన్ ద సేమ్ ఇంపాక్ట్. మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేసేదానికి బౌండ్ సర్వీస్ అనేది హెల్ప్ అవుతుంది. స్టార్టెడ్ సర్వీసెస్ అనేది సింగిల్ ప్రాసెస్ మాత్రమే ప్రాసెస్ చేయగలదు. సో బౌండెడ్ సర్వీసెస్ అనేది టూ టైప్స్గా డిక్లేర్ చేసుకుంటుంది, లోకల్ బైండింగ్ అండ్ రిమోట్ బైండింగ్. లోకల్ బైండింగ్ ఏంటంటే మన యొక్క సిస్టంలో ఉన్న మేనేజర్ లాగా వర్క్ అవుతుంది. మేనేజర్ ఏ విధంగా వర్క్ చేస్తారంటే మనకి కన్జంప్షన్ అనేది ఎలా జరుగుతుంది, సర్వీస్ అనేది ఎంత ఫాస్ట్గా ఇవ్వగలం అనేదాన్ని మానిటర్ చేస్తుంది. సో దీస్ ఆర్ రిమోట్ బైండింగ్ ఈజ్ డివైడెడ్ into ways. Best example is Messenger. Another one is AIDL. AIDL is another topic. సో మెసెంజర్లో ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ క్యూడ్ ఫార్మాట్లో జరుగుతుంది. ఏఐడిఎల్లో వచ్చేసి మల్టిపుల్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ సర్వీస్? వాట్ ఈస్ ద మెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ సర్వీస్? సో మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ని బ్లాక్ చేయడానికి మనము సపరేట్గా ఏం చేస్తున్నాము? మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే దానికైతే బ్లాక్ అవుతుంది. ఎలా బ్లాక్ అవుతుందంటే ఇట్ క్రియేట్స్ అండ్ న్యూ థ్రెడ్. సో న్యూ థ్రెడ్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ అనేది రన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో న్యూ థ్రెడ్ ఏం చేస్తుంది? ఆ టాస్క్ని హాల్ట్ చేయాలన్నప్పుడు దానికి అదే రైజ్ అయ్యేసి వెళ్ళేసి దాన్ని ఆఫ్ చేసి వస్తుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది? మనం కంటిన్యూస్గా ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్కి వెళ్ళినప్పుడు సిస్టమ్ అనేది స్ట్రక్ అవ్వకుండా దీనికి అదే ఏమవుతుంది? ఒక ప్రాసెస్ అనేది హాల్ట్ చేసి వస్తుంది, లేదంటే బ్లాక్ చేసి వస్తుంది. ఒకవేళ మనం డిఫరెంట్ ట్యాబ్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు దానికి అదే రీడైరెక్ట్ అవ్వలేక ఏమవుతుంది? ఏఎన్ఆర్ అనేది రైజ్ అవుతుంది. ఏఎన్ఆర్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ నాట్ రెస్పాండింగ్. అంటే మనం ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ ట్యాబ్స్ అనేవి వర్క్ అవ్వకపోవడము, లేదంటే విండోస్ స్ట్రక్ అవ్వడము, అలాంటి ఎర్రర్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనము అవాయిడ్ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నామంటే న్యూ థ్రెడ్ని రైజ్ అవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఏఎన్ఆర్ అనేది అవాయిడ్ చేయడానికి మనం ఏ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ చేయాలి? స్టెప్స్ టు ఇంప్లిమెంట్ సర్వీసెస్ ఇన్ యాప్. సో ఫస్ట్ ఏం చేయాలి? డిక్లేర్ ద సర్వీసెస్ ఇన్ ద మేనిఫెస్ట్ ఫైల్లో సర్వీసెస్ని డిక్లేర్ చేయాలి. యాజ్ వెల్ కనెక్ట్ టు ఇంటర్నెట్ ఎలా అయితే మనము పర్మిషన్స్ ఇచ్చామో అదేవిధంగా ఇక్కడ సర్వీసెస్ అనేవి డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ ఇంప్లిమెంటేషన్ కోడ్. సో ఇంప్లిమెంటేషన్ కోడ్ అనేది దేన్ని యూజ్ చేస్తాము? ఎదర్ బై యూజింగ్ స్టార్టెడ్ సర్వీస్ ఆర్ ఎల్స్ బౌండెడ్ సర్వీసెస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ మేనేజ్ ద సర్వీస్ ఆఫ్ అండ్ లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్లో మన ఏ మెథడ్స్ అనేవి కావాలో ఆ మెథడ్స్ని మాత్రమే యూజ్ చేసుకొని మనము ఆన్సర్ అనేది కోడింగ్ అనేది పర్ఫామ్ చేస్తాము.
సో పైన మనం ఏ విధంగా అయితే డిక్లేరింగ్ సర్వీసెస్ వాటి గురించి చెప్పుకున్నామో అలాగే ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నామంటే డిక్లేరింగ్ ద సర్వీస్ అనేది తీసుకున్నాము. సో ఇందులో ఏం చేస్తున్నాము, మేనిఫెస్ట్ ఫైల్లో అప్లికేషన్లో ఏం చేస్తున్నాము, సర్వీస్ అనే దాన్ని డిక్లేర్ చేస్తున్నాము. సర్వీసెస్లో ఏమి ఇస్తున్నాము, ఎగ్జాంపుల్ సర్వీస్ అనేది నేమ్ ఇచ్చాము. నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఎక్స్పోర్ట్ అని ఇచ్చాము. సో ఆండ్రాయిడ్ ఎక్స్పోర్టెడ్ అనేది ఏంటంటే మనం ఇది పబ్లిక్ విషన్లోకి కనిపించాలా. ఎస్, ఇఫ్ యూ నీడ్ ఫర్ పబ్లిక్ ట్రాన్సాక్షన్ మీన్స్ ఇట్ వీ విల్ కన్సిడర్డ్ యాజ్ ఏ ట్రూ, అంటే ఇక్కడ ఫాల్స్ ఉన్న ప్లేస్లో ట్రూ అని పెడితే అది పబ్లిక్ సర్వీస్ అవుతుంది. సో ప్రైవేట్ సర్వీస్ అవ్వాలంటే ఇక్కడ ఫాల్స్ అని పెడితే ప్రైవేట్ సర్వీస్ అవుతుంది. అంటే థర్డ్ పార్టీ యూజర్ని కానీ లేదంటే యాక్సెసింగ్ కంట్రోల్స్ అనేవి కానీ మేనేజ్ చేయడానికి దీని యొక్క మెథడ్స్ని బట్టి యూజ్ చేయొచ్చు. లైక్ అండ్ మెంబర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఏ క్లాస్లో మనం మెంబర్స్ అనేవి ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ అని కన్సిడర్ చేస్తే ఎక్స్టెండ్ చేసే పాసిబిలిటీ ఉండదు. అది పబ్లిక్ అని యూజ్ చేస్తే ఎక్స్టెండ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ సర్వీసెస్ కూడా అలాగే యూజ్ చేస్తాము. నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ అండ్ సర్వీస్. సో ఇది వచ్చేసి అన్బౌండెడ్ సర్వీస్, దిస్ వన్ ఈజ్ బౌండెడ్ సర్వీస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమవుతుంది, స్టార్ట్ సర్వీసెస్తో మెథడ్తో కాల్ అవుతుంది, ఆన్ క్రియేట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఆన్ స్టార్ట్ కమాండ్ అనేది వెళ్తుంది. ఇక్కడ 2 మెథడ్స్లో చేయొచ్చు. ఆన్ స్టార్ట్ కమాండ్ అనేది ఆన్ స్టార్ట్ కమాండ్ మెథడ్ అన్న యూజ్ చేయొచ్చు, ఆన్ స్టార్ట్ అనేది అన్న యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ అనేది రన్నింగ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టివ్ స్టేట్. సో యాక్టివ్ స్టేట్లో ఉన్నప్పుడు ప్రాసెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ విచ్ ఈస్ పర్ఫార్మింగ్ ఇన్ సర్వీసెస్. నెక్స్ట్ ఒకసారి టాస్క్ అనేది పర్ఫామ్ అయిన తర్వాత డిస్ట్రాయ్ అయిపోతుంది. డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత సర్వీస్ అనేది షట్ డౌన్ అవుతుంది. అక్కడికి ఒక సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్బౌండెడ్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి, బౌండెడ్ బౌండెడ్ సర్వీసెస్లో ఏమవుతుంది, ఫస్ట్ బైండ్ సర్వీసెస్ అనే మెథడ్ని స్టార్ట్ చేస్తాము. ఆన్ క్రియేట్కి వెళ్తాము, ఆన్ బైండ్కి వెళ్తాము. ఆన్ బైండ్ మెథడ్లో ఏం జరుగుతుంది, అన్బైండ్ సర్వీసెస్ అంటే ఏవైతే సర్వీసెస్ అని మనము యూజ్ చేయట్లేదు వాటిని అన్బైండ్ సర్వీసెస్గా తీసుకుంటాము. లేదంటే ఏదైనా సర్వీసెస్ బ్లాక్ చేయాలనుకుంటే దానికి అదే యాక్టివేట్ అయ్యేసి మనకి అన్బైండ్ అనేది అవుతుంది. నెక్స్ట్ అన్బైండ్ అయిన వెంటనే ఏమవుతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. డిస్ట్రాయ్ అయిపోయిన వెంటనే సర్వీస్ అనేది హాల్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇంటెంట్ సర్వీస్. సో ఇంటెంట్ సర్వీసెస్ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి, ఇంటెంట్ సర్వీసెస్ అనేవి ఏం చేస్తున్నాయంటే ఒక ప్రాసెస్ అనేది మల్టిపుల్ టాస్క్ అనేది పర్ఫామ్ అవ్వడానికి ఇంటెంట్ సర్వీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇంటెంట్ సర్వీసెస్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ సేమ్ యాజ్ సర్వీస్. సో ఇంటెంట్ సర్వీసెస్ పర్టికులర్గా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే ఇట్ కెన్ బీ ఏబుల్ టు పర్ఫామ్ మల్టిపుల్ టాస్క్. సో మల్టిపుల్ టాస్క్ అనేది ఎటువంటి ఎర్రర్స్ లేకుండా పర్ఫామ్ చేయడానికి ఇంటెంట్ సర్వీస్ అనేది యూజ్ చేస్తాము, జస్ట్ లైక్ ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్. సో ఇందులో ఇంటెంట్ సర్వీసెస్ అనేది ఇన్వాల్వ్ చేసినప్పుడు మనము కన్స్ట్రక్టర్ యూజ్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ ఫర్ వర్కర్ థ్రెడ్. సో వర్కర్ థ్రెడ్ కోసం మనం ఏం యూజ్ చేయాలంటే ఒక కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేయాలి. సో మీరు ఇక్కడ ఎక్స్టెండ్స్ టు ఇంటెంట్ సర్వీస్ అని డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే కన్స్ట్రక్టర్ కావాలి. ఇక్కడ సర్వీస్ అనేది ఇచ్చినప్పుడు మాత్రం మన కన్స్ట్రక్టర్ అవసరం లేదు. ఎందుకంటే సర్వీస్ ఈజ్ ద మెయిన్ క్లాస్ ఫర్ ఎన్ ఇంటెంట్ సర్వీస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, కన్స్ట్రక్టర్ అనేది స్టార్ట్ చేయడానికి సూపర్ క్లాస్ తీసుకున్నాము. నెక్స్ట్ దీంతోపాటు మనం ఏం చేయాలి, ఈవెంట్ని హ్యాండిల్ చేయడానికి ఆన్ హ్యాండిల్ ఇంటెంట్ అనేది తీసుకుంటాము. ఎందుకంటే దీన్ని రెజ్యూమ్ చేయాలన్నా హాల్ట్ చేయాలన్నా ప్రతిదీ ఇక్కడ హ్యాండ్లింగ్ కంట్రోల్స్ అనేవి ఇంటెంట్ పైన అప్లై అవ్వడానికి మనము ఇంటెంట్ అనేది తీసుకున్నాము. దీంట్లో మనము థ్రెడ్ అనేది ఎంతసేపు స్లీప్ అవ్వాలి, లైక్ అండ్ ప్రాసెస్ అనేది రిక్వెస్ట్ పంపించినప్పుడు కండిషన్ కోసం రాస్తున్నాము. సో థ్రెడ్ అనేది ఇంటరప్ట్ అయినప్పుడు మనకి కండిషన్ అనేది ఒబే అవ్వాలి. సో ఇట్ ఈస్ అబౌట్ ద ఇంటెంట్ సర్వీసెస్ ఫర్ ద మల్టిపుల్ టాస్క్. This is what about the services which is performing in background long learning process. Thank you.